మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బీఆర్ఎస్ నేతలకు కడుపు మండిందని, వారిని అవమానపరిచేలా మాట్లాడారని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్లో అన్నారు. మహిళలే ప్రభుత్వానికి శక్తని, ధైర్యమని, వారి ఆశీర్వాదం కాంగ్రెస్పై ఎప్పటికీ ఉండాలని కోరారు. ఉచిత బస్సు ప్రయాణంలో 67 కోట్లను మహిళలు ఆదా చేస్తున్నారని ఎన్నం తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ప్రభుత్వం ఏర్పడిన 3-4 రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో 200 కోట్ల ప్రయాణాలు మా మహిళలు చేశారు. దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు మా మహిళలు ఆదా చేస్తున్నారు. అంతేకాకుండా చదువుల కోసం, ఉపాధి కోసం, వ్యాపారం కోసం, మార్కెటింగ్ కోసం మా మహిళలు దూర ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులో చాలా సేఫ్గా సునాయాసంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవం. భారతదేశ చరిత్రలోనే ఇంత గొప్పగా ఆలోచన చేసి ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం లేదు. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లింది. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడానికి వారు కూడా శాయశక్తుల కృషి చేసింది.